హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం. నేను ఈరోజు వెజ్ మంచూరియా చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను చూడండి. వాటికి కావలసిన పదార్థాలు: చిన్న క్యాబేజీ, ఒక 5 క్యారెట్లు, వీటిని సన్నగా తురిమి పెట్టుకోవాలి. 2 స్పూన్ల కార్న్ ఫ్లోరు, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూన్ గరం మసాలా, 1 స్పూను కారము, అర స్పూను మిరియాల పొడి, 1 స్పూన్ ధనియా పౌడరు, రుచికి తగినంత ఉప్పు. ఇవ్వండి వీటికి కావాల్సినవి. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్ ఒక గిన్నెలో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఉప్పు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీంట్లో మనము ఎక్స్ట్రా వాటర్ వేసుకోవద్దండి. ఇందులో ఉన్న వాటర్తోనే మనకు సరిపోతుంది. క్యారెట్లో తేమ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ అనేది అవసరం ఉండదు. ఇప్పుడు పిండిని కూడా వేసి కలుపుకుందాము. ఈ పిండిని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న ఉండలుగా చేసి మంచూరియా బాల్స్ చేసి ఇందులో పెట్టుకుందాము ఒక ప్లేట్లో. బాల్స్ అన్ని చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది. మనం చేసుకున్న మంచూరియా బాల్స్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వీటిని మనం సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా హైలో పెడితే మాడిపోతాయి, లోపల వరకు ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయి. అందుకే సిమ్లోనన్నా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంచూరియా బాల్స్ రెడీ అయిపోయినాయండి. వీటికి ఇప్పుడు మనము తాలింపు అనేది వేద్దాము. దానికోసము ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఒక 3 పావుల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైందండి. సన్నగా తురిమిన వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదండి, కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఒక 2 పచ్చిమిర్చి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రెడ్ చిల్లీ సాస్, టమాటా కెచప్, గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ 2 స్పూన్లు తీసుకున్నానండి నేను. సోయా సాస్ 1 స్పూను, వెనిగర్ 1 స్పూను. ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చాలా ఈజీగా అంటే ఈజీగా అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచూరియా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము దీన్ని. ఆ లోపు మనము 1 స్పూను కార్న్ ఫ్లోర్ని పల్చగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా పల్చగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా
కలిపేసుకొని ఇప్పుడు రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడే చూసి వేసుకోవాలండి, తర్వాత వేసుకోవడానికి మనకి కుదరదు. అందుకే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన ఈ కార్న్ ఫ్లోర్ పిండిని ఇందులో వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వలన మంచూరియా బాల్స్ అనేవి మనకు మంచి షైనింగ్ని ఇస్తాయండి. ఇది అవసరం లేదు, మనకు ఫ్రై లాగానే ఉండాలనుకుంటే ఇది వేయని అవసరం లేదు. కొంచెం జ్యూసీ కావాలనుకున్నా కానీ ఇది వేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టి కాసేపు ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసిన మంచూరియా బాల్స్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇష్టం ఉన్న వాళ్ళు క్యాప్సికం వేసుకోవచ్చు. చూడండి, వేడి వేడి మంచూరియా రెడీ అయిపోయిందండి. మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. వేడి వేడి మంచూరియా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం బయట కొనుక్కున్న మంచూరియా లాగే ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.